అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం మొత్తం మీద అతిపెద్ద ఎదురు దెబ్బ ఏమిటి అంటే నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా షర్మిల గారు ఎదురు తిరగడమే, అపోజ్ చేయడమే, జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేయడమే అని చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికల్లో వైసీపీ దారుణ వాటమిలో అనేక కారణాలుంటే ఇది కూడా ఒక ప్రధాన కారణం. సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే పాదయాత్ర చేసిన సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి బయటకు వచ్చి అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు, పావులు కదిపారు, రాజకీయం చేశారు, అన్నీ చేశారు. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారేమో ఆస్తుల వాటా మీద కోర్టుకు వెళ్లారు, తల్లికి చెల్లికి షాక్ ఇచ్చారు, ఇవన్నీ జరిగాయి. తాజాగా వైసీపీలో ఉన్న ముఖ్య నాయకుల్లో విజయసాయిరెడ్డి గారు ఒకళ్ళు. ఆయన వైసీపీలో ఉన్నంతకాలం మౌనంగా భరించారు. షర్మిల గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన వెంటనే షర్మిల గారికి తన మద్దతు ప్రకటించారు. ఎందుకంటే వైసీపీలో ఉన్నంతకాలం ఆయన ఒక రాజకీయ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు, వైసీపీ నాయకుడు. వైసీపీ నుంచి బయటకు వచ్చాక ఆయన ఒక మనిషి. ఆయన ఎప్పుడైతే మనిషిగా మారాడో ఇమీడియట్గా వెళ్ళి షర్మిల గారిని కలిసి అపాలజీ అడిగి తన తప్పేంటో చెప్పి ఏం జరిగింది, ఎందుకు తను అలా మాట్లాడాల్సి వచ్చింది మొత్తం విజయసాయిరెడ్డి గారు చెప్పారు. విజయసాయిరెడ్డి గారిలో ఒక స్పెషల్ ఉందండి. ఆ స్పెషల్ ఏంటనేది నేను మళ్ళీ ఒక వీడియోలో చెప్తా. ఆయన్ని ఎంత నెగిటివ్గా చూసినా ఒక్క పాజిటివ్ ఉంది. అదేంటనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్క్లూజివ్గా చెప్తా. సో అలా విజయసాయిరెడ్డి గారికి షర్మిల గారికి విజయసాయిరెడ్డి మద్దతు వచ్చింది. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కూడా ఎన్నికల్లో వైసీపీలో ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన కూడా షర్మిల గారి విషయంలో కొన్ని కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు అనేటట్టు మాట్లాడారు. షర్మిల గారికి తన మద్దతు ప్రకటించారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీ వ్యవహారాలు మొత్తం తెలిసింది ఈ నలుగురికే. విజయసాయిరెడ్డి గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, వీళ్ళ నలుగురికి తెలుసు. అందులో విజయసాయిరెడ్డి గారు, బాలినేని గారు బయటకు వచ్చేసారు. సజ్జల గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా వైసీపీలో ఉన్నంతకాలం ఆ మాట మాట్లాడతారు. వన్స్ వైసీపీ నుంచి బయటకు వచ్చాక వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయరు. ఆ పార్టీలో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అవ్వాల్సిందే, ఆ ఫేక్ రాజకీయం చేయాల్సిందే. సొంత తల్లి అయినా చెల్లి అయినా తప్పదన్నమాట. సో ఇప్పుడు షర్మిల గారి మీద సింపతి పెరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేశారా? విజయసాయిరెడ్డి గారు షర్మిల గారిని కలవడం, ఆ తర్వాత షర్మిల గారు నిన్న మీడియా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పావులు కదిపారు, తన మీద ఎటువంటి అబద్ధ ప్రచారాలు చేయించారు, విజయసాయిరెడ్డి గారి చేత, వైవి గారి చేత ఎలా మీడియాలో మాట్లాడించారు, స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, డిక్టేట్ చేయడం, దాన్ని విజయసాయిరెడ్డి గారు నోట్ చేసుకోవడం, దాన్నే తూచా తప్పకుండా ప్రెస్ మీట్లో చెప్పడం, ఇవన్నీ కూడా నిన్న షర్మిల గారు చెప్పేసరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరింత వ్యతిరేకత పెరిగింది, షర్మిల గారి మీద మరింత సింపతి పెరిగింది. సో ఇది ఇంకా టైం ఉంది. నిజానికి వైసీపీ దారుణంగా ఓడిపోయిన తర్వాత వైఎస్ అభిమానుల్లో చాలా మంది అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకోవాలి, షర్మిల గారిని వెంటనే పిలవాలి, ఎందుకంటే మహిళా లోకం యాక్సెప్ట్ చేయరు. ఏమండి, ఊరు పేరు తెలియని ఇళ్లలోనే అన్నా చెల్లెల మధ్య గొడవ జరుగుతుంటే అయ్యయ్యో ఆ చెల్లిని ఏంటి అన్న ఇలా అంటున్నాడని ఆడపిల్లల మీద సింపతి చూపిస్తామే, ఊరు పేరు తెలియని ఇళ్లలో జరిగితే. అటువంటిది రాష్ట్రం మొత్తం తెలిసిన కుటుంబం, అతిపెద్ద పొలిటికల్ కుటుంబం, ఈ కుటుంబంలో అన్నా చెల్లెల మధ్య జరుగుతుంటే ఎవరి మద్దతు అని ఎవరికి ఉంటుందండి? సో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన వెంటనే ఖచ్చితంగా చెల్లెలతో రాజీకి వెళ్ళాలి. అవసరమైతే కొంత నష్టపోయి కొంత వదులుకోనైనా సరే చెయ్యాలి. కానీ ఆ విషయం చేయకుండా మొండి పట్టుకు వెళ్లి ఆస్తి గొడవలు, కోర్టులు, కేసులు ఇదంతా అంటే తెగే వరకు లాగుతున్నారు. సో ఇది చాలా పెద్ద వ్యవహారం అనమాట. అంత ఈజీగా వదిలిపెట్టదు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పతనం అయితే దానికి ఇదే ఒక పెద్ద కారణం అవుద్దేమో. షర్మిల గారి కన్నీరు, షర్మిల గారు చేసిన ఆరోపణలు, విజయమ్మ గారి లేఖలు, వైఎస్ ఫ్యామిలీలో వచ్చిన విభేదాలు, బహుశా ఇవే పెద్ద కారణాలు అవుతాయేమో. ఆ తర్వాత మొత్తం నష్టం జరిగిన తర్వాత తేరుకున్న రియాలిటీలోకి వచ్చినా ఇంకా లాభం ఉండదు, ఎవరు చేసేదేమీ ఉండదు. సో ఇప్పుడైతే మాత్రం ఏ రాజకీయ వర్గాలను చూసినా షర్మిల గారి పట్ల సింపతి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ద్వేషం ఉంది ఈ విషయంలో.